టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొట్టగలిగే సత్తా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకే ఉందని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకర బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్‌లో ముఖ్యంగా ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 175 పరుగులు చేయగా బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగులు చేశారు. అయితే వీరిద్దరి స్కోరే అత్యధిక కావడం విశేషం. అయితే ఇప్పటివరకు ఎవ్వరూ టీ20లో డబుల్ సెంచరీ చేయలేదు. అలా చేస్తే అది అద్భుత చరిత్రే అవుతుందని కేన్ మామ చెప్పుకొచ్చాడు. అలాంటి చరిత్రను సృష్టించేది రోహిత్ శర్మే అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. అయితే రోహిత్ శర్మకు ఇప్పటికే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఉంది. గతంలో కని విని ఎరుగని విధంగా వన్డేల్లో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ. అలాగే వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిట ఉంది. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసింది సచిన్ టెండూల్కరే అయినా డబుల్ సెంచరీని సెంచరీ చేసినంత ఈజీగా చేసి చూపించింది రోహిత్ శర్మ మాత్రమే. అయితే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీ20లో ఎవరైనా డబుల్ సెంచరీలు చేస్తే అతను రోహిత్ శర్మే అవుతాడని, రోహిత్ బ్యాట్ నుంచే టీ20 డబుల్ సెంచరీ వస్తుందని ఆశిస్తున్న కేన్ విలియమ్సన్